హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ రైస్ అయితే చేశాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఈ విధంగా చేస్తే లంచ్ బాక్స్లోకి పెట్టామనుకోండి, బాక్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ అవ్వాల్సిందే. ఈరోజు పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఈ విధంగా చేసామనుకోండి ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ఇది మిల్ మేకర్ రైస్ అయితే ఎలా చేయాలో చూద్దాము. మీలో ఎంతమందికి మిల్ మేకర్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా అయితే మిల్ మేకర్ని అయితే తీసుకొని ఇలా వాటర్లో అయితే వేసి నానబెట్టాను. ఇలా పిసుకామనుకోండి వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. ఇవైతే తీసి అయితే పక్కకైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్ మొత్తం అయితే అందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాము. ఇలా వేయించామనుకోండి క్రిస్పీగా అవుతాయి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవైతే తీసి పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ అయితే కొంచెం కొద్దిగా పోసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై అనేది అవ్వకూడదు, కొంచెం నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు అయితే వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకుందాము. ఇవైతే కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనకు సరిపడే అంత కారం అయితే వేసుకుందాము. కారము, ఉప్పు, ధనియా పౌడర్ ఈ విధంగా అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. కారం అయితే ఉడకాలి కదా. ఇప్పుడు ఈ విధంగా తిన్న మిల్ మేకర్లు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనమైతే అన్నం అయితే ఇందులోకి వేసుకుందాము. అన్నం అయితే ఉడికించి చల్లారబెట్టి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ అన్నం అయితే మనం అందులోకి అయితే వేసుకుందాము. ఉండలు లేకుండా మొత్తం అయితే ఈ విధంగా వేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, అడుగంటిపోతుంది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది వేయడం ద్వారా ఇంకొంచెం టేస్టీ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలిపేసుకొని మనకైతే రైస్ అనేది రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దింపేసుకోవడమేనండి. మీకు కనుక ఈ మిల్ మేకర్ రైస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.